ప్రైజులు మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు ఈ అవకాశం మళ్ళీ మనందరికీ కూడా కలుగజేసినందుకు, ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరొకసారి దేవుని స్తుతించిన అవకాశం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం రోమీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రేమ మడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. దయగల మా ప్రభా, ఇదిగో తండ్రి నైనా మేము అనిత్యమైన వాటిలో మేము ఉంటూ నిత్యత్వాన్ని పొందుకోవటానికి అహర్నిశలు నాయన నీ వైపు చూస్తూ నీ కృప పొందుకుంటూ నిత్యత్వ ప్రవేశానికి నాయన మేము ఎల్లప్పుడూ లక్ష్యముంచి నీతో నడవగలిగే భాగ్యం దయచేయమని నాయన ఈ కృప మాకు అనుగ్రహిస్తున్నంత వందనాలు చెల్లించుకుంటూ జూమ్ మీటింగ్ లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరిపైన ఈ ఆత్మ కుమ్మరించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం దయచేయండి. అదేవిధంగా వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి నాయన మీరే ముందుండి మాట్లాడమని, కార్యాంతమున నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఈ అధ్యాయంలో కొంచెం అంటే వచనం వెంబడి వచనం మనం ధ్యానించేటప్పుడు కాస్త కాంప్లెక్స్ సెంటెన్స్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని కొంచెం సరళతరం చేసి ధ్యానించడానికి చూద్దాం. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ నడిపించున్నప్పుడు మనం ఎంతటి క్లిష్టమైనటువంటి అంశాన్నైనా మనం అర్థం చేసుకునే శక్తి ఆ పరిశుద్ధాత్ముడు దయచేస్తాడని నమ్ముతూ వచనం వెంబడి వచనం చూసినట్టయితే 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు పౌలు గారు చెప్పదలసిన అంశం ఏంటంటే, సువార్త వలన మనం పొందే దీవెనలు. అదే విధంగా అది చెప్తున్నటువంటి మాట అంటే సువార్త వలన మనం పొందే దీవెనలు అని స్పష్టంగా చెప్తున్న మాటను మనం గ్రహించినట్లయితే, చాలా మంది దీవెన ఆశీర్వాదం కూడా ఒకే మాటలో పర్యాయపదంగా వాడుతూ ఉంటారు. అయితే దీవెన అనేది మనం ఈ లోకంలో దేవుణ్ణి అనుసరించటం ద్వారా నీతియుక్తమైన జీవితం జీవిస్తూ యథార్థంగా జీవించడానికి ఆయన కృప అనుగ్రహింపబడి, అదేవిధంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం అభివృద్ధి చెందటం అనేది ఆయన బహుగా దీవించబడ్డాడు దేవుని నమ్ముకున్న తర్వాత అంటారు, అది దీవెన. ఇక ఆశీర్వాదం విషయానికి వస్తే, దేవునితో నివాసం చేయటం అనేది ఆశీర్వాదం. దీవెన కంటే కూడా చాలా యోగ్యమైనది బ్లెస్సింగ్ అనేది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ముందుగా చెప్తున్న అంశం ఏంటంటే, ఈ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు, సువార్త వినటం వల్ల మనకు కలిగే దీవెనలు అంటే వినటం మాత్రమే కాదు, విన్న సువార్తను ఆచరించడం వల్ల మనకు కలిగే దీవెనలు. అదే విధంగా 12వ వచనం నుంచి గమనించినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట 12వ వచనం నుంచి 19వ వచనం వరకు క్రీస్తు వల్ల మనకి ఏం కలిగినాయి, క్రీస్తును మనం అంగీకరించడం వల్ల ఏం పొందుకోగలిగాం మనం, నిర్దోషత్వం, జీవము అంటే నిత్య జీవ ప్రవేశం. అదేవిధంగా 20, 21 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, క్రీస్తు ద్వారా కృప కలుగుతుందని చివరి ముగింపు పౌలు గారు ఇవ్వటం జరిగింది. ఈ 11 వచనాలు కూడా సువార్త విని ఆచరించడం వల్ల మనం పొందుకునే దీవెనలు. అదేవిధంగా 12 నుంచి 19వ వచనం వరకు కూడా క్రీస్తు ద్వారా మనం నిర్దోషత్వం ఎట్లా పొందగలం, అదే విధంగా నిత్య జీవములకు ఎట్లా ప్రవేశించగలం అనేది ఆ వచనాలు వివరిస్తున్నాయి. లాస్ట్ ఎపిసోడ్ లో మనం 4వ అధ్యాయంలో చూసినట్టయితే, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పి ఆయన పౌలు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ లోకస్తుల వల్ల కాదు కానీ మనం ప్రభు చేత నిర్దోషులుగా ఎంచబడాలి.
మనం ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడాలి అంటే ముందు మనం ఏం చేయాలి? సువార్తను వినటం, అంగీకరించడం, ఆచరించడం. ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. పౌలు గారు గాని, పేతురు గారు గాని, యోహాను గారు గాని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో పరిశుద్ధాత్ముడికి, తండ్రి అయిన దేవుడికి కూడా అదే ప్రాధాన్యత. ప్రతి వచనంలో కూడా ముగ్గురికి అదే ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుద్ది. ఎందుకంటే ముగ్గురు గురించి వారు ప్రత్యక్ష సాక్ష్యం పొందారు. ముగ్గురిని ముగ్గురు స్వభావాలు వారు తెలుసుకోగలిగారు కాబట్టి ప్రతి వచనంలో కూడా తండ్రిని మర్చిపోవటం అనేది వాళ్ళు జరగదు. ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఫస్ట్ చాప్టర్ లో పౌలు గారు చెప్పింది, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ఆ విశ్వాసం మనం పొందిన తర్వాత దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు సమాధానం కలిగి ఉండాలి అనేది ఇక్కడ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అనుభవజ్ఞులే. కాబట్టి ఎందుకు సమాధానం మనం కలిగి ఉండాలి అంటే, ఆ ఏదైనా తోటలో మన పితరుడైన ఆదాము అవ్వ చేసినటువంటి అజ్ఞాతిక్రమం వల్ల ఆ ఏదైనా వనంలో నివసించే, అంటే దేవునితో సహవాసం పోగొట్టుకుని దేవుణ్ణి ముఖాముఖి చూచి ఆ సంభాషించే భాగ్యం వారిద్దరూ కోల్పోయారు. వారితో పాటు మనందరం కూడా కోల్పోయాం. కాబట్టి తిరిగి ఆ అనుభవాన్ని పొందాలంటే మనం దేవుని యందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలి. అలా తీర్చబడిన తర్వాత మనం దేవునితో సమాధాన పడటానికి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆయన అంటాడు, క్రీస్తు ద్వారా కృప కలుగుతుందని చెప్తూ పౌలు గారు, దేవుడు విశ్వాసులు నిర్దోషులుగా ఎంచుతాడు కాబట్టి వారికి ఆయనకు మధ్య సమాధానం ఉంటుంది అని. అయితే ఈ సమాధానం ఎవరికి ఉంటుంది? క్రీస్తు నా రక్షకుడని పెదవులతో చెప్పిన వారికి, లేకపోతే నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని చెప్పి కేవలము పెదవులతో చెప్పిన వారందరికీ సమాధానం కలుగుతుందంటే కానే కాదు. మనందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి, సర్వోన్నత స్థలముల్లో భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన జీవితం ఎవరైతే జీవిస్తారో, ఆజ్ఞను అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారికి సమాధానం కలుగుతుంది. ముందు మనకు విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలన్నీ మనం చూసినట్టయితే, విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడితిరి. విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడితిరి. అంటే మన విశ్వాసం, నేను చాలా విశ్వాసిని కాబట్టి నేను రక్షణ పొందుతానని చెప్పి ఎవరి కళ్ళు నిశ్చయించుకుంటానికి వీల్లేదు. లేకపోతే ఆయన చాలా విశ్వాసి కాబట్టి, లేకపోతే ఆమె చాలా విశ్వాసి కాబట్టి ఆ నీతి మంత్రాలుగా తీర్చబడి కృప పొందుతుంది అని చెప్పి ఎవరి గురించి మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషుని నీతి దేవుని దగ్గర మురికి గుడ్డవలే ఉంది కాబట్టి మన నీతి ఆయన ఎదుట ఎట్లా ఉంది అనేది ఆయన మాత్రమే చెప్పగలడు. కాబట్టి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన కృపను మనం పొందుకుంటాం. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, మనం ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే సమాధానకర్తగా, అధిపతిగా ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పి ప్రవక్త యెషయా రాసిన గ్రంథంలో 9వ అధ్యాయం, మనం క్రిస్మస్ సీజన్ లో చిన్నపిల్లలు కంటత వాక్యాలు చెప్తారు కదా, సమాధానకర్త, అంతేకాకుండా సమాధానకర్తయగు అధిపతి ఆయన పేరు. అయితే ఆ సమాధానం పొందాలి అంటే ఆయనకి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త 32వ అధ్యాయం 17వ వచనంలో, నీతి సమాధానం కలిగితేను నీతి వలన నిత్యత్వమును నిమ్మళమును సమాధానము కలుగును. నిమ్మళం అనే మాటను మనం చూసినట్టయితే శాంతి అని చెప్పి కొన్ని వెర్షన్స్ లో ఉంది. నిమ్మళం అంటే శాంతి. అంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు సమాధానం కలుగుతుంది. దాంతో పాటు మనకి ఏం కలుగుతుందంట? నిత్యత్వము, శాంతి కూడా కలుగుతాయి. ఇదే అంశాన్ని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనాలు చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లని తండ్రి అభీష్టమాయను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే నీకు సమాధానం కావాలి అంటే క్రీస్తు ద్వారా తప్పించి మరెవరి ద్వారా నీకు సమాధానం రాదు. నువ్వు క్రీస్తు ద్వారా, అంటే ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్తేనే మనకి ఆ తండ్రి దగ్గర తండ్రి అనుగ్రహించే సమాధానం, అంటే ఆయన కనికరం మనం చూడగలుగుతాం. అదే అంశాన్ని ఆయన పౌలు గారు చాలా చక్కగా వర్ణించి చెప్తున్నారు. మీకు సమాధానం కావాలంటే క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అందుకనే కదా మనం ఏ ప్రేయర్ చేసినా మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము అని చెప్పి మనం ముగింపిస్తాం. మనందరికి చిన్నప్పటి నుంచి పెద్దలు చేసే ప్రార్థన బట్టి ఆటోమేటిక్ గా మాట వచ్చేస్తుంది. కానీ చాలా మంది క్రీస్తు అక్కర్లేదనే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే చాలనే వారు ఉన్నారు, తండ్రి అక్కర్లేదనే వాళ్ళు ఉన్నారు, తండ్రి మాత్రమే చాలనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పౌలు గారు త్రిత్వం గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే తండ్రి ఆదరణ నువ్వు పొందాలన్నా, తండ్రి కనికరం నువ్వు పొందాలన్నా ఆ కుమారుడైన క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పాడు కదా, దేవుడు లోకం ఎంతో ప్రేమించును తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు నశింపక నిత్య జీవంలో ప్రవేశిస్తారని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం సమాధానం పొందాలి అంటే ముందు విశ్వాసం ఉండాలి, తర్వాత నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడు మనం మన నీతిమత్వము, మన విశ్వాసము ఆయనకు మెచ్చినట్లయితే ఆ కృప మనకు అనుగ్రహిస్తాడు. మెర్సీ అనేది మనకు తెలుసు కదా, ఎవరు కూడా 100% నీతిమంతులైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ఆయన కృప మనం పొందుకోవాలంటే ఆయన మనకి ఏ ఏ లైఫ్ స్టైల్లో మనం జీవించమన్నారో ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీవు జీవించిన విధానాన్ని బట్టి ఆయన మన పట్ల కృప చూపుతాడు. అంతే తప్పించి ఆయన కృప గలవాడు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించినట్టయితే ఆయన కృప చూపుతాడని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా చెప్పలేదు. అదే విధంగా 2వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చూడండి, ఈ వాక్యం ఇందులో మనం గమనించినట్లయితే ముందు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన కృపయందు నిలిచి, అంటే దేవుని మహిమ కోసం నిరీక్షించాలి అన్నా కూడా మహిమ స్వరూపుడై ఆకాశ మేఘముల మీద ప్రయాణించి ఆయన వచ్చినప్పుడు మేఘారూఢుడై అత్యంత మహిమతో ఏ మనుషుడు ఎవరు కూడా చూడజాలనేటువంటి ఆ కాంతిలో, ఆ వెలుగులో ఆయన వచ్చినప్పుడు ఆ మహిమను మనం చూడాలి అని నిరీక్షించడానికి కూడా మనకు కావాల్సిన అర్హత ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి ఆ నిరీక్షించే అవకాశం లేదు. ఎవరు ఆ నిరీక్షణ కలిగి ఉండటానికి అర్హులు అంటే ఎవరైతే దేవుని కృపలో ప్రవేశించారో వారు మాత్రమే ఆ దేవుని మహిమ చూడటానికి అర్హులు. కాబట్టి వాళ్ళు అందులో అతిశయిస్తారంటే మేము దేవుని కృపను పొందుకున్నాం కాబట్టి ఆ మహిమాన్వితిని చూడటానికి మాకు అవకాశం ఉందని చెప్పి అతిశయిస్తారు. ఇది కొంచెం కాంప్లెక్స్ సెంటెన్సే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనకు ఒక అష్యూరెన్స్ అనేది వస్తుంది. ఏంటంటే నేను దేవునితో సమాధాన పడ్డాను అని వ్యక్తిగతమైన ఫీలింగ్. నువ్వు దేవునితో సమాధాన పడ్డావా లేదా అనేది. ఎందుకంటే సుంకర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతడి కంటే ఇతను నీతిమంతునిగా తీర్చను అని చెప్పుంటుంది పరిసైడ్ కంటే. అంటే సుంకరి ఆ ఫీలింగ్ పొందాడు తన హృదయంలో, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అనే ఒక సమాధానకరమైనటువంటి స్థితిలో అక్కడి నుంచి అతను వెళ్ళగలిగాడు. ఆ స్థితి అనేది దేవుడికి మనకి ఉన్నటువంటి ఆ రేపోర్ట్, ఆ సన్నిహితత్వం ద్వారానే మనం పొందగలం. ఆదరణకర్త మనల్ని ముందు మన జీవితాన్ని ఒప్పింప చేస్తాడు. ఆ తర్వాత ఆదరణకర్త అన్నా పరిశుద్ధాత్ముడన్నా మనకు పర్యాయ పదాలే కదా. ఆ పరిశుద్ధాత్ముడు ముందు మన జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పింప చేస్తాడు. చేసిన తర్వాత దేవుడిచ్చిన సమాధానాన్ని కూడా మనకి ఆయనే వెల్లడి చేస్తాడు. కాబట్టి
ఆ వెల్లడి చేసిన నేను దేవుని కృపను పొందుకున్నాను అని ఒక ఎష్యూరెన్స్ మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన మహిమలో నిలిచి ఉండటానికి మనం అతిశయిస్తాము. ఈ అతిశయం అంటే మనకి ఎప్పుడు ఎలాగ అతిశయిస్తాం? అందుకనే ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథం ద్వారా ఆయన అంటాడు కదా, అతిశయించేవాడు తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని క్రియలను పరిశీలంగా చూసి అర్థం చేసుకుంటాన్ని బట్టి అతిశయించాలని. ఆ కృప మనం పొందుకున్నాం కాబట్టి ఆ మహిమను నేను చూడగలను, ఆ మహిమను నేను చూచినా నాకేమీ కాదు. ఇప్పుడు నిర్గమకాండంలో వాళ్ళు ఏం చెప్తారు మోషేతో? మేము ఆ కొండను మేము సమీపించలేము, మేము ఆ వెలుగు భరించలేము, మేము ఆ స్వరం వినలేము, కాబట్టి నువ్వే వెళ్ళి అక్కడికని చెప్పంటారు. అట్లా కాకుండా మనకి న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి ఆ కృప మనకు దగ్గరగా వచ్చి ఆ కృప పొందిన వారు ఆ మహిమను చూడటానికి దేవుడు అవకాశం కల్పించాడు కాబట్టి ఆ మహిమను బట్టి మనం అతిశయిస్తాం. అంతేకాకుండా ఆయన చెప్తున్నటువంటి అంశం ఇక్కడ 2వ వచనం గురించి మనం ఆలోచించినప్పుడు, యోహాను సువార్త 1:16-17 వచనాలు చూస్తే, ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొందితిమి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. చాలా స్పష్టంగా చెప్తున్నాడు యోహాను సువార్తికుడు. ఏంటంటే ధర్మశాస్త్రం అనేది అది కూడా దేవుడిచ్చింది, అది మోషే ద్వారా అనుగ్రహింపబడింది. అది శిక్షా విధిని మాత్రమే తెలియచేసేటటువంటి చట్టం. కానీ కృపా సత్యములు అనేవి యేసుక్రీస్తు లోకానికి రావటం వల్లే మనకి పొందగలిగాం అనేది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలుసు కదా. ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని చెప్పి, యేసుక్రీస్తు రావటం వల్ల ఈ లోకానికి ఏమొచ్చింది అంటే కృప వచ్చింది. అంటే సువార్త వల్ల మనం పొందే దీవెనలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవునితో సమాధానం కలిగి ఉంటాం, ఎట్లాగో నేర్చుకుంటాం. అదే విధంగా ఆయన కృపను మనం ఎట్లా పొందుతామో నేర్చుకుంటాం. ఇక 3వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగి చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఇది కూడా మనకి కొంచెం కష్టమైనటువంటి మాట. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనకి ఏంటంటే, దేవునితో మనం సమాధానం పొందాం కదా, దేవునితో సమాధానం పొందాం, అపవాదిని మనం జయించాం కాబట్టి ఇక మన జీవితంలో కష్టాలు రావా? మన జీవితంలో అంటే సమాధానం పొందినటువంటి క్రైస్తవుడికి కష్టాలు రావా? శ్రమలు రావా? లేకపోతే ఏ ఛాలెంజ్ అతను ఎదుర్కోక్కర్లేదంటే ఖచ్చితంగా వస్తాయి. మనం దేవునితో సమాధానం పడిన తర్వాత ఒక్కొక్క పరీక్ష మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం అబ్రహాం జీవితం దగ్గర నుంచి చూస్తే చాలా మంది పరిశుద్ధుల జీవితాలు ఎదురైన ఒక్కరి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, దానియేలు జీవితాన్ని పరిశీలించినట్టయితే అతడు బబులోను చెరకు కొనిపోబడ్డాడు. దానియేలు నీతిమంతుడే, దానియేలు ఏ పాపం చేయలేదు, కానీ అందరితో పాటు అతను కూడా బబులోను చెరకు కొనిపోబడ్డాడు. అంటే పరాయి దేశంలో ఉండవలసి రావటం శ్రమ. ఆ శ్రమలో ఉంటుండగానే అతనికి ఒక పరీక్ష ఎదురైంది. ఏంటి ఆ పరీక్ష? అతను నిలబెట్టినటువంటి రాజు విగ్రహానికి నమస్కరించాలి, ఆ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయకూడదు, ఎవరు కూడా ఆ రాజు విగ్రహానికి మొక్కాలి అనేది అదొక పరీక్ష. ఆ పరీక్షలో ఆ ఇక్కడ శ్రమలో ఓర్చుకుంటూ ఉన్నాడు. ఒక పక్కన దానియేలు ఆ బబులోనులో ఆ శ్రమ కాలాన్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. ఆ ఓర్పు పడుతున్న సమయంలోనే పరీక్ష ఎదురైంది, ఆ విగ్రహానికి మొక్కాలని చెప్పి. ఆ పరీక్ష ఎదురైనప్పుడు అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, రాజు విగ్రహానికి మొక్కను, అవసరమైతే నా ప్రాణాలను నేను త్యాగం చేస్తాను, కానీ దానికి మొక్కను అంటాడు. అప్పుడు ఏమైంది? ఆ పరీక్షకు ఫలితంగా ఆయన తీసుకెళ్లి ఆ సింహ బోన్లో వేశారు. వేసిన తర్వాత జరిగిందంతా కూడా మనకు తెలుసు. ఆ సింహాలు అతన్ని ఏమీ కూడా చేయలేవు. ఆ ఓర్పు పరీక్షను ఎదుర్కొన్న తర్వాత ఆ రాజు వచ్చి ఆ దర్యావేష్ అంటాడు, దానియేలు అనుసరిస్తున్న దేవుడిని అందరూ కూడా అనుసరించాలి, ఆయన జీవము గల దేవుడు అని ప్రకటించేశాడు. అది ఈ శ్రమ మనకి పరీక్ష ఓర్పు తర్వాత శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. ఒక నిరీక్షణ ఉంది దానియేలుకి. ఆ నిరీక్షణ అతను ఏమి కూడా సిగ్గుపరచలేదు. అదే అంటాడు ఇక్కడ, ఈ నిరీక్షణ మనల్ని
సిగ్గుపరచదు. నిరీక్షించాలి అంటే మనకు ముందు ఆ దేవుడి గురించి దైవ సంబంధమైన జ్ఞానం ఉండాలి. ఆ దేవుడి గురించి మనకు విశ్వాసం ఉండాలి. ఆ దేవుడితో మనం సమాధాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ ఈ భౌతికపరమైన జీవితాన్ని నుంచి నన్ను రక్షించకపోయినా నేను ఆయనతో జీవిస్తాను అనే ఒక జీవముతో కూడిన నిరీక్షణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని చెప్పి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఈ అనేక రకాలైన శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను అతిశయపడటం ఎలాగా? మనం ఎవరినో మోడల్ తీసుకోక్కర్లేదు. చాలా మంది మెసేజ్ ఇచ్చేటప్పుడు ఆ మెసేజ్ రక్తి కట్టాలని ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ వెతికి లైవ్లీ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. అందుకనే బైబిల్ ఈవేళ పూర్తిగా ప్రపంచంలో చాలా మందికి బైబిల్ పూర్తిగా అందకపోవటానికి కారణం ఏంటంటే ఒక్క చిన్న వాక్యం తీసుకుని ఎక్స్పోజిషన్ అని మొదలుపెట్టి ఎక్కడెక్కడో లైవ్ వెళ్ళి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముగించేస్తారు వాక్యం. దానివల్ల అసలు బైబిల్ అందవలసిన స్థాయిలో అందదు. మీరు ఎప్పుడు కూడా చూడండి, ఎన్ని గంటలు మనం మెసేజ్ ఇచ్చినా ఆ మెసేజ్ లో రిఫరెన్స్ ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసి ఇచ్చినప్పుడు అది వినేవారికి చాలా ఉపయోగకరంగాను, వారు పరిశుద్ధ గ్రంథం గురించి సువార్త ప్రకటించడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ మెసేజ్ అనేది. ఇక్కడ శ్రమల యందు అతిశయించడం అనేది మనం గమనించినట్లయితే మనకు రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తే. ఇక్కడ 53వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరిని? యేసుక్రీస్తుని సిలువ మీద నలుగగొట్టడానికి యెహోవాకు ఇష్టమైన. ఇప్పుడు యెహోవా ఈ మాటలు ఎప్పుడు రాయబడినాయి? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాల పూర్వమే ఈ ప్రవచనం చెప్పబడింది. ఎందుకు అంటే మన కోసం. అతడు అన్నప్పుడు అతడికి బదులుగా నన్ను అని మనం పెట్టుకున్నట్టయితే నన్ను నలుగగొట్టుట దేవునికి ఇష్టమాయను అని అనుకోవాలంట. శ్రమలు పడేటప్పుడు ఇది దేవుని ఇష్టానుసారంగా జరుగుతుంది. చూడండి ఒకసారి దావీదు మహారాజు ఆ దారిలో వెళుతూ ఉంటే అనవసరంగా షిమి చాలా మాటలు తిడతాడు. ఆ పక్కనున్న వాళ్ళు అంటారు అతన్ని చంపేద్దామా అని చెప్పి. అయితే దావీదు మహారాజు అంటాడు దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, అతన్ని మీరు చెయ్యొద్దని. కాబట్టి మన జీవితంలో ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాలి. యాకోబు పత్రికకారుడు చెప్పాడు కదా, నువ్వు అనుభవించే శ్రమ ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడటానికి మాత్రమే నువ్వు శ్రమ పడినప్పుడు అతిశయించాలి తప్పించి, అంతే తప్పించి నువ్వేదో ఒక కారో ఒక మేడో లేకపోతే ఇంకేదో కొనుక్కోవటానికి శ్రమపడి అయ్యో నేను బాధల్లో ఉన్నాను, నేను శ్రమ పడుతున్నాను కాబట్టి నాకు ఏదో వచ్చేస్తాను ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. నువ్వు క్రీస్తు గురించి నిలబడినప్పుడు, అదే విధంగా నువ్వు సాక్షిగా నిలబడినప్పుడు, సువార్త వ్యాప్తి చేయటానికి నువ్వు నిలబడినప్పుడు నీకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఈ శ్రమ దేవుడు నాకు పంపించాడు, ఆయన ఇష్టం అంటే పరిశోధిస్తున్నాడు. ఈ శ్రమ ద్వారా దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. అబ్రహాం అదే అనుకున్నాడు కదా, పరిశోధిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు, కానీ దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడని చెప్పి అనుకోలేదు. అదే విధంగా 11వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించు. చూడండి, అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందాడంటే ఎవరు? యేసుక్రీస్తు సిలువ మీద ఆ పడే బాధను చూసి తృప్తి పొందాడంటే ఈ వాక్యం ఎందుకు మన కోసం ఇక్కడ పొందుపరచబడిందంటే ఆ స్థానంలో నిన్ను నన్ను ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు సువార్త చెప్పేటప్పుడు ఒకవేళ మనం నలగొట్టబడిన లేకపోతే శారీరకంగా హింసింపబడిన మనం తృప్తి చెందలే తప్పించి దేవా నీ వాక్యం కోసమే కదా నేను నిలబడ్డాను, నన్నెందుకు ఈ రకంగా నువ్వు ఈ శ్రమకు అప్పగించవని చెప్పి అనుకోకూడదని చెప్పి ఆ సువార్త వినటం వల్ల, అందుకనే కదా క్రీస్తు శిష్యులు ఈ ముందే చెప్పాడు ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మహాసభలకు మిమ్మల్ని ఈడ్చుకెళ్తారు, మీ మీద నిందలు మోపుతారు, హింసిస్తారు, దూషిస్తారు, అవసరమైతే మీ ప్రాణం తీయటానికి కూడా చూస్తారు. మీరేమి బెదిరిపోవద్దు, అక్కడ ఏం మాట్లాడాలని మీరేం అనుకోవద్దు, మీ నోటి ద్వారా పరిశుద్ధాత్ముడే పలికిస్తాడు మాటలని. అలా చెప్పబట్టి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఓహో యేసుక్రీస్తు మాకు చెప్పిందే కదా, ఎస్ అంటే పరిశుద్ధాత్మ మా మీద పని చేస్తున్నాడని వాళ్ళు సంతోషించారు. అలాగే మనం కూడా ఒకవేళ సువార్త వ్యాప్తికి కష్టపడుతూ ఉన్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు రావచ్చు, వస్తూ ఉన్నాయి.
అట్లా వచ్చినప్పుడు నాకు ఒక రకమైన ఇబ్బంది రావచ్చు, మీకు ఒక రకమైన ఇబ్బంది రావచ్చు. ఇబ్బందులు అనేవి అనేక రకాలుగా రావచ్చు. కానీ ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా తృప్తిగా ఉండాలి అని చెప్పి ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అంటే సువార్త అది కూడా 3.4 మనం చూసినట్టయితే సువార్త ఏమి నేర్పిస్తుంది మనకంటే, సువార్త విని నువ్వు వెళ్ళిపోయి చెప్పేస్తుంటే నీకెవరు పూలపాన్పు వేయరు, రెడ్ కార్పెట్ పరిచయరా, నువ్వు సువార్త చెప్పు మేము వినటానికి కూర్చున్నాం అని చెప్పి పేతురు కోసం వేచి చూచినట్టు, కొర్నేలి ఇంట్లో వేచి చూసినట్టు ఈ రోజులో ఎవరు కూడా వేచి చూడరు. నిన్ను గొప్పగా ఆహ్వానించరు, తరిమి కొడతారు, అనేక రకాలైన ఇబ్బందులు పెడతారు. అయినప్పటికీ నువ్వు సువార్త అంగీకరించడం వల్ల పొందిన దీవెనలు ఇతరులు కూడా పొందటానికి నువ్వు నిలబడి సువార్త ప్రకటించాలి అంటే ముందుగా నిన్ను నీవు సమాధాన పరుచుకోవాలి సువార్త ప్రకటించడానికని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాట, విశ్వాసం కాకముందు చూడండి, క్రింద వచనాల్లో మనం గమనించినట్టయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. బలహీనం అంటే శారీరక బలహీనత కాదు, విశ్వాసంలో బలహీనతగా ఉన్నాం మనం. అయినప్పటికీ యుక్త కాలమున క్రీస్తు మన కోసం చనిపోయాడు. యుక్త కాలము అంటే ఇక్కడ డ్యూ డేట్ అని ఇంగ్లీష్ వెర్షన్ లో ఉంది. అంటే డ్యూ డేట్ అంటే మనం ఏదైనా ఒకళ్ళు చెల్లించాల్సి వస్తే ఆ టైంకి చెల్లించాలి, లేకపోతే మనకి పెనాల్టీ పడుతుంది. యుక్త కాలం అంటే ఇంగ్లీష్ వెర్షన్ లో, ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో అలా ఇచ్చారు. సరే, ఆ డ్యూ డేట్ లోనే ఆయన మన కోసం సిలువ మీద మరణం చెందాడు. ఎందుకు అని మనం ఆలోచించినట్టయితే, అప్పటికి అందరూ నీతిమంతులు అయిపోయారా? అప్పటికి అందరూ మంచివారు అయిపోయారా? ఎందుకు సిలువ మరణం చెంది ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నాడు అంటే, యుక్త కాలం, ఇంకా అందరూ కూడా భక్తిహీనులుగానే తయారైపోతున్నారు. అందుకనే మనం సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనంలో 20వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, నరుల కోసం దేవుడు ఏర్పాటు చేసిన పరలోకమును చూసి నేను సంతోషించదని నరులను బట్టి నేను ఆనందించుతున్నాను అంటాడు సామెతల గ్రంథకర్త. అంటే దేవుడు మన కోసం పరలోకం సృష్టించాడే తప్పించి మన కోసం ఆయన పాతాళం అనేది, నరకం అనేది ఆయన సృష్టించలేదు. కానీ ఆ పరలోకానికి ఎవరు వెళ్ళటం లేదు. పరలోకం అంతా కూడా ఖాళీగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక ఈ శిలువ మరణం పొంది ఈ రక్తం ప్రోక్షణ ద్వారా, రక్తం చిందించడం ద్వారా, ఆ రక్తంలో తమ పాపములు కడుక్కుని ఈ నీతిమంతులుగా తీర్చబడవలసిన సమయం వచ్చిందని చెప్పి, అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భాన ఆయన జన్మించడని ఉంటుంది. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే అందరూ మారు మనసు పొందేశారని కాదు, ఒక కొంత టైం దేవుడు ఇచ్చాడు క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉండటానికి. ఆ తర్వాత తండ్రి నిర్ణయం ప్రకారం ఆ సిలువ అనేది జరిగింది. కాబట్టి యుక్త కాలంలో మనం ఇంకా విశ్వాసంలో బలహీనంగా ఉంటుండగానే మన కోసం ఆయన చనిపోయాడు. అదే విధంగా భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. ఇక్కడ నీతిమంతుడు ఎవరు, మంచివాడెవరు? 7వ వచనంలో ఈ రెండు మాటలు ఒకసారి మనం ఆలోచించినట్టయితే, నీతిమంతుడెవరు, మంచివాడెవరు? నీతిమంతుడు మనకు ఆయన రక్తమందు విశ్వాసం ఉంచి పాపములు కడుక్కున్నవారు నీతిమంతులు. ఆ శిలువ రక్తంలో విశ్వాసం ఉంచి నా కోసమే అని చెప్పి ఆ పాపాలను కడుక్కున్నవాడు. అదే విధంగా యేసుక్రీస్తు రక్షకుడి నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని హృదయమందు విశ్వసించిన వాడు రక్షణ పొందుతాడని చెప్పి పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి నీతిమంతుడు ఎవరో మనకి క్లియర్. మరి మంచివారు ఎవరు? నీతిమంతుల కోసం ఎవరు చనిపోరు, ఒకవేళ మంచివారి కోసం ఎవరైనా తెగించి చచ్చిపోతారేమో అంటే నీతిమంతుడి కంటే ఒక స్టెప్ మంచివాడు. మంచివారు ఎవరు? గుడ్ సమరటన్ మనం చూసినట్టయితే అది ఆ సమరటన్ మంచివాడు అంటే ఆ క్వాలిటీస్ ఉండాలి. తన శత్రువును కూడా ప్రేమించి తన శత్రువు కోసం త్యాగం చేసి తన శత్రువు కోసం పూటబడిన వాడు మంచివాడు. ఎవరు మంచివాడు అంటే యేసుక్రీస్తే. ఆ గుడ్ సమరటన్ ఎవరో కాదు, యేసుక్రీస్తే. అట్లాంటి మనస్తత్వం ఉన్నవాడి కోసం ఎవరైనా చనిపోతారేమో గాని అసలు నీతిమంతుడి కోసం ఎవరు చనిపోరు. ఒకవేళ మంచివాడు ఎవరైనా ఉంటే అతని కోసం చనిపోవటానికి తెగిస్తారేమో కానీ మనలాంటి వాళ్ళ కోసం ఎవరు చనిపోరు అని చెప్తున్నారు పౌల్ గారు. అదే విధంగా నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చునైతే
దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. చూడండి, ముందు అని ఏమన్నాడు, మనం ఇంకా బలహీనంగా ఉంటుండగానంటే విశ్వాసంలో బలపడక ముందే. తర్వాత ఏమంటున్నాడు, క్రీస్తు మనం ఇంకా పాపులమై ఉండగానే, పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం. మనం పూర్తిగా ఆజ్ఞలు అతిక్రమించుకుంటూ వెళ్తూనే ఉన్నాం, పాప స్థితిలోనే ఉన్నాం. అప్పుడు ఆయన మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే ఉగ్రత అనేది ఉందని చెప్పి 2వ అధ్యాయం చెప్పాడు కదా, ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి ఆయన నిన్ను అనుగ్రహిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఎరుగువా, ఉగ్రతను కొని తెచ్చుకోవద్దని 2వ అధ్యాయంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం చెప్పాడు ఆయన, సత్క్రియలు చేస్తూ మహిమ ఘనత అక్షయతలు వెతకండి, అప్పుడు మీకు మహిమ ఘనత సమాధానం ఇవ్వబడుతుందని 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే ఈ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు చిందించిన రక్తం నా కోసమే, నా పాపం కోసమే, నన్ను పరిశుద్ధురాలుగా, నన్ను పరిశుద్ధులుగా చేయటానికి మాత్రమే ఆయన మరణించాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షింపబడతాం అని చెప్తూ, ఇంకో మాట ఆయన ఏమంటున్నాడంటే, మనం ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. కాంప్లెక్స్ సెంటెన్సెస్ అన్నాను కదా, ప్రతి వాక్యం కూడా ఇందులో కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి. ఈ 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన చనిపోయి ఆ కుమారుని మరణం ద్వారా రక్షణ అనేది మనకు అనుగ్రహించి సమాధాన పరిచాడు. అంటే సమాధాన పరచబట్టం అనేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రక్తం, ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఎక్కడో ఉన్నారు, పలానా వ్యాధికి ఆయన మందు ఇవ్వగలడు, నయం చేస్తాడని ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర మనకున్న వ్యాధి వివరాలు చెప్పాలి. చెప్పిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ ఆయన ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ వాడాలి. ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ విధంగా మనం ప్రవర్తించాలి. అంతే తప్పించి ఏదో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి వెళ్ళి ఆ విజిటింగ్ రూమ్ లో కూర్చుని ఇంకా అవసరమైతే ఏంటి ఆ ఓపీ రాయించేసుకుని పర్వాలేదులే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేసాం కానీ తగ్గిపోద్ది అనుకుంటే తగ్గదు కదా. అలాగే ఆ డాక్టర్ గారి దగ్గర వ్యాధి గురించి ఎలాగైతే ఒప్పుకుంటున్నామో, ఈ సిలువ దగ్గర మన పాపం గురించి, మన జీవితం గురించి ఒప్పుకుని ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం పొంది, ఆ తర్వాత యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని రక్షించినా కూడా ఆయన ఏమంటారు, ఇకను పాపము చేయకము. అంటే గత జీవితం వదిలిపెట్టి క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును సమస్తం క్రొత్తవైనని ఉంటుంది కదా. కాబట్టి ఆ రకమైన జీవితం మనం జీవించాలి. సమాధాన పరచబడిన తర్వాత ఆయన చక్కటి మాట్లాడుతున్నాడు, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. అంటే ఆయన మరణం ద్వారానే మనం సమాధాన పడ్డాం దేవునితో. ఆయన జీవించడం ద్వారా అంటే ఆయన పొందినటువంటి పునరుత్థాన అనుభవం ద్వారా, ఆయన పొందిన పునరుత్థానం ద్వారా, ఆ పునరుత్థాన అనుభవాన్ని మనం విశ్వసించి దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు కాబట్టి నా ఈ పాప శరీరాన్ని సిలువకు అంకితం చేసి సిలువలో మేకులతో కొట్టి నేను నూతన జీవితం ప్రారంభించినట్టయితే ఆయన అనుగ్రహించే కృప మరి నిశ్చయముగా నేను పొందుకుంటాను అనే ఒక నిశ్చయిత సువార్త ద్వారా మనం పొందుతున్నాము. మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం దేని విషయమందు అతిశయపడుతున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన అంటాడు, నువ్వేమి కూడా సరైన స్థితిలో లేనప్పుడే ఆయన కుమారుడు నీ కోసం అర్పించాడు. నువ్వు పాపిగా ఉన్నావు, నువ్వు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావు, ఏమాత్రం గుడ్ క్వాలిటీస్ నీలో లేనప్పుడే, నాలో లేనప్పుడే ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. అనుగ్రహించడం ద్వారా అందులో విశ్వాసం ఉంచిన వాడు దేవునితో సమాధానం పొందుతాడు. మరి అయితే నువ్వు సమాధానం పొందిన స్థితిలో ఉన్న తర్వాత మరి జీవం అంటే నిత్య జీవ ప్రవేశాన్ని పొందుతావు. ముందు నువ్వు సమాధాన స్థితి పొందిన తర్వాత పునరుత్థానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ జీవితం ఇక్కడితోటే, ఈ భౌతిక జీవితం ఎప్పుడైతే మట్టిలో
పాతి పెట్టబడ్డం అక్కడతో కాదు, కానీ మన క్రైస్తవ జీవితం అక్కడతో మొదలవుతుంది. నూతన జీవితం నమ్ముతున్నాం మనం. కాబట్టి సమాధాన స్థితి ఈ భూమి మీద పొందిన నీవు అదే విశ్వాసంలో కొనసాగుతూ ఆయన పునరుత్థాన అనుభవాన్ని విశ్వసించి ఆ పునరుత్థాన అనుభవాన్ని నేను కూడా పొందాలని నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్టయితే ఆ జీవము పొంది నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. అంటే ఇదంతా కూడా సువార్త వల్ల మనం ఇతరులకు చెప్పగలిగింది. ఈ సువార్త విని ఆచరించిన వాళ్ళు చివరికి పొందే దీవెన ఏంటంటే, చివరికి పొందే దీవెన ఆయనతో సమాధాన పడి నిత్యత్వంలో ప్రవేశిస్తాము. ఇది మనకు తెలిసి ఇతరులకు మనం చెప్పాలి. దానివల్ల వారు దీవెనలు పొందుకునేటట్టుగా మనం సువార్త చెప్పాలి. చాలా మంది అంటారు, ఈ క్రైస్తవులకి ఏమీ పని లేదు, ఎప్పుడు కూడా సువార్త చెప్తూ ఉంటారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరి మరణము అందరికీ సంప్రాప్తించను. ఆదాము చేసిన పాపం అందరికీ సంప్రాప్తించింది అంటాడు. దానికి ఆయన ఇచ్చినటువంటి కొటేషన్ మనం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే మెల్కీసెదెకు కానుక ఇచ్చినప్పుడు అబ్రహాం గర్భాన లేవి ఉన్నాడు. అంటే ఎలాగ సంప్రాప్తం అయింది అంటే, మెల్కీసెదెకు అనే ఆయనకి అబ్రహాము కానుక ఇచ్చాడు కదా, ఆ ఇచ్చిన సమయంలో అబ్రహాం గర్భాన లేవి ఉన్నాడు. అంటే ఆదాం ద్వారా అబ్రహాం ద్వారా, అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే, లేవి దశంభాగం తీసుకోవటానికి అర్హుడు అంటాం మనం కదా. లేవికి నేనే స్వాస్థ్యం అంటాడు, లేవీలకి ఏమీ అక్కర్లేదు, నేనే స్వాస్థ్యం అంటాడు. అటువంటి లేవి కూడా దేవునికి దశంభాగం ఒకప్పుడు చెల్లించాడు అనే దానికి పౌలు గారు చెప్తూ, అబ్రహాము దశంభాగం చెల్లించినప్పుడు లేవి అతని గర్భాన్ని ఎలాగైతే ఉన్నాడో, ఆదాము పాపం చేసినప్పుడు మనందరం ఆయన గర్భాన ఉన్నాము. ఆదాము పాపం చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆదాము యొక్క పిల్లలు కయ్యను, హెబెలు, మెతుషెల, షేత్ వీళ్ళు మాత్రమే కాదు, కానీ ఈ రోజు వరకు నువ్వు నేను కూడా ఆదాము గర్భాన ఉన్నాం కాబట్టి, ఆదాము గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆ పాపము వ్యాప్తి చెంది అందరికీ సంక్రమించేసిన అదొక అంటు వ్యాధిలాగా ఆ పాపం అనేది మనకి సంప్రాప్తించింది అని చెప్పి అంటున్నాడు. అంతే. అదే విధంగా ఎలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపం లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గుర్తయి ఉండెను. అంటే మోసేతో సహా రక్షణానుభవం పొందవలసిన వాడై ఉన్నాడు. మోసేతో సహా దేవునితో సమాధాన పడవలసిన స్థితిలో ఉన్నాడు. మోసేతో సహా విమోచన అనుభవాన్ని పొందవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన వారమే కాబట్టి ఆ ధర్మశాస్త్రం మనం తీసుకున్నా కూడా, అందుకనే పౌలు గారు అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని చెప్పి. ఎందుకంటే మనం అంతా కూడా ఆదాము సంతానం కాబట్టి. ఈ ఆదాము రాబోవానికి గుర్తయి ఉన్నాడు. రాబోవాడంటే క్రీస్తు గుర్తయి ఉన్నాడు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఒక మనిషి చేసిన పాపం వల్ల, శిక్షావిధి వల్ల అనేక మంది చనిపోయారంటే భౌతికంగా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం వల్ల అంతకు రెట్టింపు ఆ కృపను పొంది అనేక మంది ఆ మరణ స్థితి నుంచి బయటపడ్డారు అంటాడు. అంతే కదా. చనిపోయిన వారి కంటే ఈవేళ రక్షింపబడిన వారు చాలా మంది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను, మరియు పాపం చేసిన ఒకని మీద శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధం మూలంలో వచ్చినదై శిక్షావిధికి కారణమైను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. ఇక్కడ ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ వాక్యాల అర్థం ఏంటంటే, అప్పుడు ఆదాం చేసిన పాపం ఒక్కటే, తినవద్దన్న పండు తిన్నాడు, అదే అజ్ఞాతక్రమం. అక్కడ ఒక్క తప్పుకే ఆ శిక్షా విధి వచ్చింది. ఆ ఒక్క తప్పుకే ఆ పాపానికి శిక్ష పడింది. అయితే ఇప్పుడు కృప
ఏదో ఒక్క తప్పుకే కాదు కానీ అనేక తప్పులు, మానవుడు చేసే తప్పులు, ఊహించిన తప్పులు, ఇట్లాంటి తప్పులు కూడా మానవుడు చేస్తాడా అని ఊహించని తప్పులు కూడా ఆ కృప విస్తరించి అనేక తప్పుల్ని పరిహరించి ఆ శిక్షా విధి నుంచి తప్పిస్తూ ఉంది. ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానంగా పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. అంటే మీరు ఆదాము పాపంలోనే నిలిచి ఉన్నట్టయితే ఎప్పటికీ మరణానికి మీరు దాసులే. అలా కాకుండా ఆ యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకుని ఆ పాప పరిహారం పొంది ఆయనతో సమాధానం పొందిన స్థితిలోకి మనం వచ్చినట్టయితే ఆ మరణం అనే దాస్యాన్ని నుంచి బయటపడి మనం రాజులుగా మనం ఏలే అవకాశం మనకి దేవుడు ఇస్తున్నాడని చెప్పి అంటున్నాడు. అదే కదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూస్తే మీరు రాజులైన యాజకులు అంటాడు. మీరు రాజులైన యాజకులు, దేవుని సొత్తు, పరిశుద్ధులని చెప్పి అనటం అనేది జరిగింది. కాబట్టి మనం మొదటి ఆదామును మన జీవితంలో చంపివేయకపోతే, ఒకసారి ఒక కుర్రాడిని ఒక మిషనరీస్ పరిచర్య చేసే దగ్గర పనిచేయటానికి పెట్టుకున్నారంట. ఆ కుర్రాడు ఏం చేశాడంటే చాలా ఎప్పుడు రోజంతా బోధలు వింటూనే ఉన్నాడు. అయితే చాలా విలువైన ఒక వస్తువును దొంగిలించాడంట. సరే అతనే తీశాడని నిర్ధారణ అయిపోయింది. అతన్ని పిలిచి, నువ్వు ఎందుకు ఈ పని చేసావు? నువ్వు రోజు ప్రొద్దున నుంచి వాక్యం వింటూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ఈ దొంగతనం చేయాలని నీకు ఎట్లా బుద్ధి పుట్టిందని అడిగారంట అక్కడ ఉన్న వాళ్ళు. అప్పుడు అన్నాడంట వాడు చాలా తెలివిగా, అయ్యా నిజమే, నాలో ఏదో ఒక మూల మన పితరుడైన ఆదాము యొక్క అంశ నా ఎముకల్లోనో నా హృదయంలోనో ఎక్కడో మిగిలి ఉంది అంటాడంట. నరుల హృదయం బాల్యం నుంచి చెడ్డది అన్నాడు కదా యెహోవా దేవుడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు కదా ఇర్మీయా ప్రవక్త ద్వారా. కాబట్టి నా హృదయంలో ఎక్కడో ఆదాము అనేవాడు ఇంకా తారసిల్తూనే ఉన్నాడు, కదులుతూనే ఉన్నాడు. ఆ ఆదాము ప్రేరేపణ వల్లే నేను ఈ పని చేశాను అన్నాడంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఆదామును బయటకు గెంటే, ఆ మొదటి ఆదామును బయటకు గెంటే రెండో ఆదామైనటువంటి క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించు. అప్పుడు ఈ పని చేయకుండా ఆయన పంపించినటువంటి ఆదరణకర్త వద్దు, ఈ పని చేయొద్దు, ఇది తప్పు అని నిన్ను హెచ్చరిస్తాడు. నీ మనసాక్షికి అనుగుణంగా కాకుండా పరిశుద్ధాత్మకి అనుగుణంగా నీవు నడుచుకుంటావు. కాబట్టి ఈ రోజే నువ్వు పశ్చాత్తాపడే మొదటి ఆదామును తీసివేయని చెప్పారంట. ఈ వాక్యం విన్నప్పుడు మొదటి ఆదాము సంబంధించినటువంటి అంశాలు ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా? మనం క్రీస్తుని అంగీకరించాము, రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తుని అంగీకరించాం, కడపటి ఆదామైనటువంటి క్రీస్తుని అంగీకరించాం, కానీ ఇంకా మొదటి ఆదాములో ఉన్నటువంటి ఆ బొంకే మనస్తత్వం, అదే విధంగా నెమ్మదిగా తప్పించుకునే మనస్తత్వం, ఇతరుల మీద గిల్ట్ వేసే మనస్తత్వం చాలా ఉన్నాయి కదా ఆదాములు. అట్లాంటివి ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా? అట్లా ఉన్నట్టయితే మనకి పరిశుద్ధాత్మ పని మన హృదయంలో జరగదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు దాన్ని తీసివేసిన ఎడల జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తు అను ఒకరి ద్వారా ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యముల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడ్డకు కారణమాయను. ఈ పుణ్యకార్యము అనే మాట, పుణ్యము అనే మాట నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఒక్క చోటే వాడబడింది. పుణ్యం అనే మాట రైచువస్ థింగ్ అని చెప్పి ఇంగ్లీష్ వెర్షన్ లో ఉంది. ఈ పుణ్యకార్యం అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది. ఈ పుణ్యకార్యం ఒక్కసారి అంటే మనుషులందరూ చేసిన పాపానికి ఒక్కసారే దేవుడు ఆ శిలువ మరణం పొందాడు. ఎట్లా పొందాడు? పరిమళ భరితమైన, సువాసన భరితమైన బలి అర్పణగా దేవుడు దాన్ని ఆఘ్రాణించి సమాధానపరుచుకునే స్థితిలో, నోవాహు గురించి మనం చదివేటప్పుడు చూస్తాం కదా, నోవాహు బలి అర్పించినప్పుడు అది ఇంపైన సువాసనగా దేవుడు ఆఘ్రాణించాను. కాబట్టి యేసుక్రీస్తు ఏదో సడుక్కుంటూనో నాకు ఎందుకు వచ్చిన బాధ, నా తండ్రి ఇంత ఎందుకు బాధ పెట్టాడు నన్ను అనుకుంటూ కాకుండా, చాలా పరిమళ భరితమైన సువాసనగా తండ్రి అంగీకరించే రీతిలో తృప్తి పడుతూ, తన పడే శ్రమల గురించి తృప్తి పడుతూ, నేను పడే ఈ శ్రమ వల్ల ప్రపంచం అంతా కూడా మానవుడు శాపభూయిష్టమైనటువంటి ఆ మరణం నుంచి బయటపడి, దాస్యం నుంచి బయటపడి రాజులుగా వాళ్ళ పరిశుద్ధమైన జనాంగంగా వాళ్ళు మార్పు చెందటానికి, తీర్పుకు కాకుండా
కృపాసనాన్ని సమీపించడానికి నా ఈ బలియాగం అనేది ఉపయోగపడుతుందని ఒక సంతోషంతో, సమాధానంతో, పరిమళ భరితమైన సువాసనగా ఆయన అర్పించిన కార్యాన్ని పుణ్యకార్యం అన్నాడు ఇక్కడ. ఆ కార్యం ద్వారా అందరము కూడా మళ్ళీ ఎవరు సిలువ ఎక్కక్కర్లేదు, ఎవరు బలి అర్పించక్కర్లేదు. ఒకవేళ అర్పించిన ఈ శరీరం దేవునికి అంగీకార యోగ్యంగా ఉండదు, ఈ జీవితం దేవునికి అంగీకార యోగ్యంగా ఉండదు. కాబట్టి ఆ బలిదానం పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైన, నిందారహితమైనటువంటి ఆ యేసుక్రీస్తు అర్పించారు. మనం చేయవలసిందల్లా దాని యందు విశ్వాసం వస్తే ఎలాగనగా ఒక మనుషుడు అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఈ ఒక్క మాట పట్టుకుని చాలా మంది అంటారు, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది, కాబట్టి ఇక పాపం మన ఇష్టానుసారంగా చేయొచ్చు. కానీ అక్కడ మనం గమనించాల్సింది, తెలిసి చేసిన పాపానికి మరి క్షమాపణ లేదు. రెండోది, ఈ కృపాకాలం ఎంత వరకు ఉంటుందో, ఈ క్షణం వరకు మనం కృపాకాలంలో ఉన్న మరుక్షణంలో ఒకవేళ ఈ కృప చాలు ఇక అని చెప్పి ఒకవేళ ఆ దేవుడు ఈ కృపను పైకి తీసుకున్నట్టయితే మన పరిస్థితి ఏంటని ఆలోచించినట్లయితే, ఆ కృపను బట్టి మనం రక్షింపబడతామని చెప్పి తెలుసుకున్నప్పుడు అసలు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన వైపు మనం చూడాలని. ధర్మశాస్త్ర విధులన్నీ మనం నెరవేర్చలేం కాబట్టి, ధర్మశాస్త్ర విధులు నెరవేర్చలేనప్పుడు మనల్ని రక్షించడానికి ఒక రక్షణకర్త కావాలని చెప్పి ఆయన వైపు మనం చూడాలని ఇస్తే, జనులు ఏం చేశారంటే, కొంతమంది ఏమో జ్ఞాన మార్గాన్ని, కొంతమంది ఏమో భక్తి మార్గాన్ని ఎన్నుకున్నారు. కొంతమంది భక్తి మార్గాన్ని, కొంతమంది జ్ఞాన మార్గం ఎన్నుకున్న వాళ్ళు ఎవరంటే గ్రీసు దేశస్తులు. జ్ఞాన మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు గ్రీసు దేశస్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతికారు. భక్తి మార్గం అనేది మనం ఎక్కువగా భారతదేశంలో మనం చూస్తాం. భారతదేశంలో కూడా నార్త్ ఇండియాలో వాళ్ళు అంటారు కదా, సౌత్ ఇండియా అంతా కూడా కర్మభూమి, నార్త్ ఇండియా అంతా కూడా దాన్ని ఏమంటారు, పుణ్యభూమి అంటది. అది పుణ్యభూమి, మంది కర్మభూమి, సౌత్ ఇండియా అంతా కూడా. కాబట్టి ఈ భక్తి ఉద్యమాలన్నీ కూడా భారతదేశంలో ఎక్కువగా మొదలైనవి. కొంతమంది జ్ఞాన మార్గము, కొంతమంది ఏమో కర్మ మార్గం. మనం చేసిన కర్మను బట్టి మనం ఫలితం అనుభవిస్తామని కర్మను ఎన్నుకున్నారు, అంతే తప్పించి భక్తి మార్గం ఎన్నుకున్నారు, జ్ఞాన మార్గం ఎన్నుకున్నారు, కర్మ మార్గం ఎన్నుకున్నారు. కానీ దేవుని వైపు వాళ్ళు చూడలేదు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ పరలోక భాగ్యాన్ని కోల్పోయారు, దేవునితో సమాధానం కోల్పోయాం కాబట్టి దేవుని వైపు చూడాలి, దేవుని దగ్గర క్షమాపణ పొందాలి అనేది లేకుండా జనులు ఏం చేశారంటే, చాలా మంది భక్తి మార్గాన్ని, భక్తి ఉంది రోజు మనం కూడా క్రైస్తవులు కూడా చాలా మంది భక్తి పరులు ఉన్నారు, భయం లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. 3 పూట్ల చర్చికి వెళ్ళి ప్రార్థన చేయటం భక్తి అయితే, ఏ పని చేసినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని చెప్పి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటమే భయం. ఈ భక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ భయం ఉన్న వాళ్ళు లేరు. చాలా నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకళ్ళు అన్నారంట, అయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, మరి నువ్వు చర్చిలో ఉన్నట్టే నువ్వు వ్యాపారం దగ్గర కూడా ఉంటావంటే, చర్చిలో ఉన్నంతసేపు క్రైస్తవుల్ని, నా వ్యాపారం దగ్గర కూర్చున్నప్పుడు నేను వ్యాపారస్తున్నే అని చెప్పన్నాడు. అట్లాంటి వారే చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే దేవుని వైపు చూడటాన్ని ముఖం చెల్లక భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, అదే విధంగా జ్ఞాన మార్గాన్ని ఎన్నుకున్నారు. అవేవి కూడా రక్షింపజాలవని చెప్పి తెలుసుకుని పౌలు గారు అంటున్నాడు. ఆయన చాలా విస్తృతమైన పరిశోధన చేసినట్టు చెప్పినటువంటి మాట, ఆ క్రీస్తు సిలువ తప్ప నిన్ను నన్ను కూడా విమోచించేవారు మరెవరు లేరని చెప్పి. ఈ అధ్యాయంలో 11వ వచనం వరకు మనం చూసినటువంటిది సువార్త వలన మనం పొందే దీవెనలు. ఆ దీవెనలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ సువార్త ప్రకటించేటప్పుడు నువ్వు విన్న సువార్త నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు ఈ దీవెనలు పొందుతావని చెప్పాలి. ఆ 12వ వచనం నుంచి 19వ వచనం వరకు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు యేసు క్రీస్తుని సువార్త విని వదిలేస్తే లాభం లేదు, క్రీస్తును నీ స్వరక్షకుడుగా అంగీకరించు. క్రీస్తు ప్రపంచానికి రక్షకుడే, కానీ నీ స్వరక్షకుడుగా అంగీకరించు. నీ స్వరక్షకుడుగా అంగీకరించినట్లయితే, ఆయన దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకున్నట్లయితే,
పౌలు గారు ఎట్లాగైతే నిర్దోషిగా తీర్చబడ్డాడో, అనేక మంది నిర్దోషులుగా తీర్చబడ్డారు, అలాగే నువ్వు కూడా నిర్దోషిగా తీర్చబడతావు. ఆ తర్వాత నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ఇదంతా జరగాలంటే దేవుని కృప కావాలి. ఆ కృపకు ముందు నువ్వు సువార్త వినాలి, అంగీకరించాలి, క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆచార సాంప్రదాయాలతో కాదు గాని ఆయన చెప్పినట్టుగా శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను ఇస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి అట్లా నీవు కొనసాగు జీవితకాలం అంతం వరకు సహించిన వాడు జీవ కిరీటం పొందుతాడని చెప్పినట్టు ఆ జీవ కిరీటం పొందటానికి మన జీవితాలు మలుచుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.